శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, కొంతమంది ఏం చేస్తుంటారంటే కొంతమంది వ్యక్తులు జైలుకి వెళ్తుంటారు, వస్తుంటారు. వాళ్ళకి అదొకగా మారిపోయి ఉంటారు. కొంతమంది జైలు జీవితం ఏళ్ల తరబడి గడుపుతూనే ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే వృద్ధాప్యంలో తీసుకెళ్ళి జైలుకి వేశారు. జైలు జీవితాన్ని సూచించే రేఖలు మన హస్తంలో ఉంటాయా? జైలు జీవితము అంటే అది వ్యతిరేకం కదా, నెగటివ్. అంటే కీర్తిని పాడు చేసేటువంటి రేఖ. అది రవి రేఖ, కీర్తి రేఖ అంటాం. రవి స్థానంలో ఉండేటువంటి ఒక నిలువు రేఖ. ఈ రవికి కాంతి రావాలి. కాంతి ఉన్నప్పుడు యోగము కూడా ఉంటేనే అతనికి పదవి అది వస్తాయి. ఈ రెండు రేఖలు, రవి రేఖ, యోగ రేఖ. ఈ రెండు రేఖల్లో ఎక్కడైనా సరే అవాంతరం ఏర్పడితే, బ్రేక్ అయితే పదవి చేస్తూ ఉంటాడు కొంతమంది. కొన్నాళ్ళు మళ్ళీ డార్క్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బ్రేక్ వచ్చింది, మళ్ళీ పుంజుకుంటూ ఉంటుంది. ఇది కీర్తిరేఖ ఉండి, అదృష్టరేఖ ఉండి, హస్తము యొక్క లక్షణము మంచి లక్షణం అయి ఉంటే, అంటే మంచి లక్షణం అంటే నేను ఇందాక నేల స్వభావంలా చెప్పాను కదా, మంచి నేల ఉంటే విత్తనాలు ఏ వేసినా మొలుస్తున్నట్టే. అంచేత మంచి నేలలో కొన్ని రోజులు పంట పండించవచ్చు, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పంట వేయచ్చు. ఓకే. రాతి నేలలో అయితే అలా జరగదు, పంట రాదు, నెగిటివే వస్తూ ఉంటుంది. అంచేత కొంతమంది జైలు జీవితం అంటే, మీరు ఇప్పుడు ఉదాహరణగా చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైనా మీరు అంటే రాజకీయంలో కానీ ఒక పలుకుబడితోటి కానీ వాళ్ళ జైలు జీవితాన్ని, అది కూడా కీర్తిని పెంచుద్ది వాళ్ళకి. ఏం చేద్దంటే వాళ్ళు స్వతసిద్ధంగా, పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు స్వాతంత్ర సమర యోధులు చాలామంది జైలుకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ కీర్తి పెరిగింది. అంటే వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళారు? ఒక వ్యవస్థను నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నంలో వాళ్ళని వ్యతిరేకంగా తీసుకుని జైలుకి వెళ్ళారు. అలా కాదు, ఇంకొంతమంది మర్డర్ చేసు, లేకపోతే దొంగతనం చేసు, లూటీ చేసు, వివాదాల్లోకి వెళ్ళి జైలుకి వెళ్తారు. అటువంటి వాళ్ళ యొక్క కీర్తిరేఖ ఉండదు. అది అదృష్టరేఖ, జీవిత రేఖ యొక్క విచ్ఛిన్నత వల్ల స్వరూప స్వభావాలు వాళ్ళు మారరు. రాతి నేల మారదు. మనం తాత్కాలికంగా రాళ్ళ మధ్యలో ఏదో కొంచెం ఎరువేసి మనం మొక్కను పాతేసినా అవి గట్టిగా వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి కొట్టుకుపోయి మళ్ళీ రాళ్ళలాగే ఉంటాయి. ఆ రాళ్లల్లో మొక్క ఎలా మారుతుంది? అంచేత స్వతసిద్ధంగా ఈ స్వరూప స్వభావాలు, విచక్షణ ఉండదు వాళ్ళకి. విచక్షణ జ్ఞానం కోల్పోతారు. రాతిలో పెడుసుదనమై ఉంటుంది తప్ప మృదుత్వం ఉండదు. అలాంటి మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా నిత్యం వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు వాళ్ళ జీవితం. అలా కాకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తులు కూడా మనం సమాజం కోసం, ప్రజల కోసం తమ యొక్క జీవితాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్నతమైనటువంటి రేఖలు ఉంటాయి. రవిరేఖ బాగుంటుంది, మధ్యలో చిన్న బ్రేక్ రావచ్చు. అదృష్టరేఖ బాగుంటుంది, మధ్యలో చిన్న బ్రేక్ రావచ్చు. ఆ బ్రేక్ వచ్చిన సమయంలో వాళ్ళు అపవాదానికి లోనవుతారు. మళ్ళీ అది క్లియర్ అయిపోయి మళ్ళీ మామూలుగానే ముందుకు వెళ్తారు.